సో, ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్స్ కానీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళు కానీ, పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని సమ్ అమౌంట్ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఈరోజు జీటీవీ తరఫున గొప్ప అవకాశం తీసుకొచ్చాము. సో, మనతో పాటు స్టూడియోలో ఈరోజు ఉన్నారు జీవి సుబ్బారెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఈ పార్ట్ టైమ్ పాసివ్ ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలో దీని డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఈ బిజినెస్ గురించి కొద్దిగా డీటెయిల్‌గా చెప్తారా? అంటే ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు? ఎంత పెట్టుబడి ఉండాలి? ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే దీనికంటూ ఏదైనా క్రైటీరియా ఉంటుందా బిజినెస్ చేసే వాళ్ళకి? సో, దీని గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది ఏంటంటే అమ్మా, ఇది బిజినెస్ అనకూడదు కానీ సర్వీస్ అని చెప్పాలి. ఎడ్యుకేషన్ అనేదాన్ని మేము ఏం చేస్తామంటే, మాది గ్రావిటీ క్లౌడ్ ఎడ్టెక్ యాప్ ఏదైతే ఉందో దీంట్లో తెలంగాణ స్టేట్ బోర్డుకు సంబంధించి క్లాస్ 6th నుంచి క్లాస్ 10th వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి చాప్టర్ వారీగా వీడియోస్ అనేటివి ఉంటాయి. చాప్టర్ వారీగా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా నేను పేరెంట్కి అమ్మేటప్పుడు 5,000 రూపీస్కు మేము పర్ ఇయర్కి అమ్ముతున్నాం. ఈ వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్తో పాటు ఇన్ కేస్ వాళ్ళు సిబిఎస్ఈ స్టూడెంట్ కానీ ఉంటే సిబిఎస్ఈ వీడియోస్, సిబిఎస్ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాంగ్ విత్ స్టేట్ బోర్డ్ అయినా సిబిఎస్ఈ అయినా ఎవరికన్నా ఫౌండేషన్ కావాలంటే ఫౌండేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది కంప్లీట్గా కాంబో బ్యాక్ కిందకి 5,000 రూపీస్ పర్ ఇయర్స్ పర్ స్టూడెంట్ అని పెట్టాం. లేదు పర్ మంత్ 500 రూపీస్ అని పెట్టాం. మేమేమనుకున్నామంటే, మేము ఓన్గా ఏదో ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఇది మార్కెటింగ్ చేసుకోకుండా ఈరోజు ఇంట్లో వర్క్ చేసుకుంటున్న హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు, లేకపోతే జాబ్ చేసుకుంటూ ఏదన్నా ఈవినింగ్ టైం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా అంటే పార్ట్ టైం చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే జాబ్ లేకుండా అంటే మినిమం క్రైటీరియా ఏమన్నా ఉందా సార్ అని అన్నారు కదా. మినిమం ఇంటర్మీడియట్ అన్న చేసిన వాళ్ళమ్మా. అంటే ఏంటి దాంట్లో సబ్జెక్ట్ ఏముంది ఏంటి అనే సంగతి బేసిక్గా ఒక ఐడియా అనేది ఉండాలి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ పీపుల్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అని చెప్పి అనుకున్నాం. ఈవెన్ డిగ్రీ చేసి చాలామంది ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి కావచ్చు, డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని కూడా జాబ్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే 10,000 12,000 15,000కు చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తారు యాజ్ ఎ టెలికాలర్ గాను, డిటిపి ఆపరేటర్గా గాను. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా మనీ ఎర్న్ చేసేదానికి మేము ఒక రెవల్యూషనరీ ఆప్షన్ ఒకటి తీసుకొచ్చి పెట్టామా. ఏంటి అని అంటే, ఈ యాప్ ఏదైతే మేము 5,000 రూపీస్కి ఏదైతే ఉందో ఆ 5,000 రూపీస్ వాళ్ళు ఓన్గా అమ్ముకోవచ్చు. వాళ్ళకంటూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన కంపెనీకి కానీ వస్తే యాప్లో ఉన్న ఫీచర్సు, యాప్లో ఉన్న కంటెంట్ ఏంటి, రైట్, ఇది ఏ విధంగా స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, స్టూడెంట్ ట్యూషన్కి పోవాల్సిన అవసరం లేకుండా ఇది ఏ విధంగా చేసి పెడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఒకటి డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక టికెట్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేసి ఇస్తాం. ఐడి మీద వాళ్ళు అన్లిమిటెడ్ డే 1 నుంచి అన్లిమిటెడ్ మెంబర్స్కి వాళ్ళు అమ్ముకోవచ్చు. అన్లిమిటెడ్ మెంబర్స్కి అమ్ముకున్నప్పుడు సరే వాళ్ళకు వచ్చే ఆదాయం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని గురించి చెప్తానమ్మా. యాక్చువల్గా ఎవరన్నా ఒక ప్రోడక్ట్ నమ్మితే నీకు 10% కమిషన్ ఇస్తాను, ఫ్రీలాన్సర్గా చెయ్యి అని చెప్పి అంటారు, రైట్. కానీ ఇక్కడ కంప్లీట్గా ఆపోజిట్ అమ్మా. ఏంటంటే 90% సేల్ చేసిన అతనికి, 90% సేల్ చేసిన వాళ్ళకి జస్ట్ 10% మాత్రమే కంపెనీకి. అదెలా పాసిబుల్ సార్? మేము ప్రమోషన్ పర్పస్ అంటే యాక్చువల్గా ఇది చారిటీ ఓరియంటెడ్లో చేసామమ్మా. మేము ఒరిజినల్గా అయితే చారిటీ చేసినప్పుడు ఫ్రీగా పెట్టచ్చు కదా సార్ అని చెప్పినప్పుడు తెలియాలి కదా, అది అక్కడ ఫలా సోన్స్ ఇది ఉందని తెలియాలి కదా. యాక్చువల్గా మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి చాలా వరకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. స్టూడెంట్ దగ్గర వర్స్ట్ సినారియోలో చూస్తే 15,000 20,000 కలెక్ట్ చేస్తుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి తక్కువ ప్రైస్ అనేది పెట్టాము. మంత్లీ 500 రూపీస్ కూడా స్టూడెంట్ కట్టుకోవచ్చు. ఆ స్టూడెంట్కి అప్రోచ్ అయ్యే విధానాన్ని ఎవరైతే మనకు చేస్తున్నారో అతను లైఫ్ టైము మనతో పాటు ఉండాలనుకుంటే ఉండొచ్చు, కొనసాగవచ్చు, రైట్ అమ్మా. దీంట్లో 90% చేసిన ప్రతి రూపాయి రెవెన్యూలోనూ 90% షేర్ అనేది అతనికి ఉంటుంది, రైట్ అమ్మా. ఈవెన్ హౌస్ వైఫ్స్ అయితే ఈవినింగ్ టైం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ సరౌండింగ్ ఉన్నటువంటి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, తెలిసిన రెఫరెన్స్ కావచ్చు, ఇది ఈ విధంగా ఉంది. అంటే అది సెల్ చేయడము అని అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఎదుటోడికి సాయం చేసేట్టు వీళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అయినా అంటే చాప్టర్ వారిగా ఈవెన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది స్టూడెంట్ క్లాసులో అర్థం కాని టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. రేపు జరగబోయే క్లాసు ముందుగానే చూడొచ్చు. తర్వాత పేరెంట్ కూడా
స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ని ఏదో బేస్ చేసుకొని మావాడు ఏ వచ్చాడు బి వచ్చాడు అనే దానికన్నా కూడా ఒక టాపిక్ మీద సెల్ఫ్గానే కొద్దిగా అవేర్ ఉన్నోళ్ళు కానీ అయితే పేరెంట్ మేబీ 10th ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటే స్టూడెంట్కి ఒక టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టచ్చు యాప్లో. అన్నీ ఉన్నాయి. స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఎన్ని గంటలు వర్క్ చేశాడు, కంప్లీట్ అనాలిటిక్స్ కూడా చూపిస్తుంది. అదే చూపిస్తుంది. అంటే ఎండ్ టు ఎండ్ దాంట్లో కంప్లీట్గా బిల్డ్ చేశాం కాబట్టి అది స్టూడెంట్కి 100% ఉపయోగపడుతుంది. నేనేమంటానంటే స్కూల్ లేకుండా ఇది ఒక్కటే కావాలని నేను కాదు, ఇది జస్ట్ ఫర్ నీకు ఎట్లయితే బుక్స్ ఏ విధంగా రెఫరెన్స్ ఉంటుందో ఆ విధంగా ఇది ఒక రెఫరెన్స్ మోడల్లో స్టూడెంట్కి ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి వీడియో చూడడం కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేసుకునేదానికి దాంట్లో ఆప్షన్లు అన్నీ ఉన్నాయమ్మా. నాట్ ఓన్లీ క్లాస్ 6 to 10th, 11th 12th కూడా ఉంది. 11th 12th అయితే వీడియోస్ ఉండవు, టెస్ట్లు ఉంటాయి. ఎంసెట్ ఉంటుంది, నీట్ ఉంటుంది, జేఈ ఉంటుంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు చాలామంది ఉంటారు కదా, దాంట్లో తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అర్థం కాక ఈవెన్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ తీసుకున్నా నీట్ ఎగ్జామ్ చూసుకున్నా తెలుగు లాంగ్వేజ్లో కూడా వస్తుంది. అంటే తెలుగులో ఈరోజు మాక్ టెస్టులు ప్రిపేర్ చేసినటువంటి ప్లాట్ఫామ్ ఏది లేదు 11th 12thకి. మన దాంట్లో తెలుగు మీడియం కూడా ఉంటుంది. దానికి జస్ట్ 2000 రూపీస్ ఎంతో పెట్టాము ఇయర్ మొత్తానికమ్మా. ఏది 11th 12thకి అయితే ఓన్లీ టెస్ట్ సిరీస్ ఒకటే ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు అన్లిమిటెడ్గా వీళ్ళకి తెలిసిన వాళ్ళకు మార్కెటింగ్, వీళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటారు, ఏ విధంగా సేల్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అది మా సైడ్ నుంచి జస్ట్ నేనేమంటానంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ సపోర్టు, కంటెంట్ సపోర్ట్ 100% అనేది ఇస్తాం. ఓకే. అండ్ దీనికి రిజిస్ట్రేషన్ ఫీ గానీ ఆర్ ఎంట్రన్స్ ఫీ గానీ ఏదైనా ఉంటుందా సార్? యాక్చువల్గా ఒరిజినల్గా అయితే ఇంత పెద్ద ప్రోడక్ట్ని వీళ్ళకి 90% ఇచ్చి మేము 10% తీసుకుంటున్నామంటే ఒరిజినల్గా వచ్చేసి ఒక 1 lakh డిపాజిట్ అమౌంట్, 2 lakh డిపాజిట్ అమౌంట్ పెట్టుకోవాలి. అటువంటి డిపాజిట్ అమౌంట్ అనేది మేము ఏమి తీసుకోవడం లేదమ్మా. అంటే ఫస్ట్ మంత్ వాళ్ళు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి 1000 రూపీస్ మాత్రం తీసుకుంటున్నాం. జస్ట్ 1000 రూపీస్. సెకండ్ మంత్ నుంచి వాళ్ళు కంటిన్యూ కావాలి అంటే ఫస్ట్ మంత్లో మేబీ ఒకరు 5 సేల్స్, ఒకరు 4 సేల్స్, ఒకరు 10 సేల్స్ అలా చేసుకున్నప్పుడు మేబీ వాళ్ళకి 20,000, 50,000, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారమ్మా. యాక్చువల్గా ఇలాగా డెమో మోడల్లో మేము కొంతమందికి చూసాం. చూస్తే ₹1,00,000, 80,000 అట్లా డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే జస్ట్ ఫస్ట్ మంత్కి మాత్రం 1000 రూపీస్ ఎన్రోల్మెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఎన్రోల్ చేసుకున్న తర్వాతనే వీళ్ళకంటూ ఒక ఐడి ఇస్తారు. ఎస్, వీళ్ళకు డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇస్తాం. అంటే స్టూడెంట్ 5,000 కొనలేకపోతున్నాడు, సంవత్సరం మొత్తానికి 1000కే కావాలా, వీళ్ళ దగ్గర ఒక డిస్కౌంట్ కూపన్ కోడ్ ఉంటుంది. అది అప్లై చేస్తే 4,000 డిస్కౌంట్ పడుతుంది, 1000 రూపీస్కి సేల్ చేస్తాడు. అంటే ఇతను ఇష్టం వచ్చిన ప్రైస్కి ఇతను అమ్మచ్చు. ఎవరైతే ఫ్రాంచైజీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఇష్టం వచ్చిన ప్రైస్కి అమ్మచ్చు, అతనికి కావాల్సినంత మందికి కూడా చేయొచ్చు. మేబీ అతనికి మంచి కనెక్షన్స్ కానీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఉంటే డైరెక్ట్గా స్కూల్కి అమ్మేయచ్చు. ₹1,00,000, ₹2,00,000 అమ్మచ్చు. దాంట్లో 10% కంపెనీకి వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ అతనికే వస్తుంది. అతను కావచ్చు, ఆమె కావచ్చు. మేబీ పర్టికులర్లీ హౌస్ వైఫ్స్ అయితే దీని ద్వారా మినిమం వచ్చేసి ఒక 30,000-40,000 మినిమం సంపాదించు. ఓకే. సో ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు ఎప్పుడైతే ఈ లీడ్స్ జనరేట్ చేస్తారో వాళ్ళకి ఏదైతే అమౌంట్ వస్తుందో సార్, అది వాళ్ళ అకౌంట్‌లో వస్తుందా? లేకపోతే మన కంపెనీ అకౌంట్‌లో వస్తుందా? గ్రావిటీ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అకౌంట్కే వస్తుందమ్మా. ఓకే సార్. మేము యాక్చువల్గా దీన్ని మంత్లీ వన్స్ అంటే ఫస్ట్ తారీఖున ఎవ్రీ మంత్ ఫస్ట్కి అనుకున్నాం. కొంతమంది రిక్వెస్ట్ బేస్ మీద ఫ్రమ్ ఫస్ట్ మంత్లో కానీ అయితే సార్ మాకు తిరిగేదానికి డబ్బులు లేవు, లేకపోతే మా డబ్బులు వీక్లీ ఒకసారి రిలీజ్ చేస్తారా అని అంటే అది ఫస్ట్ మంత్కి మాత్రమే సాధ్యం. సెకండ్ మంత్ నుంచి అయితే మంత్లీ వన్స్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మంత్లో ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వీక్లీ వన్స్ వాళ్ళు 2 సేల్స్ చేసుకున్నా 3 సేల్స్ చేసుకున్నా అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి అది కష్టం అవుద్ది కాబట్టి మనకు అందుకోసం మంత్లీ వన్స్ అనేది పెట్టుకున్నాం. మనకు వాళ్ళు చేసే పేమెంట్ ఏదైతే ఉందో అది రేజర్ పే ద్వారా అంటే ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనం చేసినప్పుడు మన దాంట్లో క్రెడిట్ అయ్యేదానికి 48 hours పడుతుంది. అర్థమైందమ్మా? అది మళ్ళీ మల్టిపుల్ పీపుల్కి ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలంటే మాకు కష్టం అవుద్ది కాబట్టి అందుకు 1 month అనేది పెట్టాం. 1 month తీసుకునే దానివల్ల చేసిన వాళ్ళకి కూడా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక బల్క్ అమౌంట్ అనేది కనిపిస్తుంది, ఒక శాలరీ రూపాన్ని వచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా వ్యవసాయం చేసుకున్నా రైట్ అమ్మా, లేదు ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నా, లేదు అసలు ఈ 10,000 జాబ్ నాకు వద్దు కంప్లీట్గా దీన్నే చేసుకుందాం అనుకున్నా
100% ఫెచ్చింగ్ అవుతుంది వీళ్ళకి. ఈ 90% ఏదైతే ఉందో అది కంప్లీట్గా వాళ్ళు 2 ఇయర్స్ ఉన్నా 3 ఇయర్స్ ఉన్నా సేమ్ అదే అమౌంట్ ఉంటుంది. దాంట్లో ఏం ఫ్లక్చువేషన్స్ ఏమి ఉండవు. కొద్ది దూరం పోయిన తర్వాత ఈ రేషియోను మార్చడము ఇలాంటిది ఏమి ఉండదు. ఎంఓయూలో క్లియర్గా ఉంటుంది. 1 ఇయర్ పాటు క్లియర్గా వీళ్ళకి అగ్రిమెంట్ అనేది ఇస్తాం. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ 1 మంత్ తర్వాత ₹1000 రిజిస్ట్రేషన్ వాళ్ళకి నచ్చింది. ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. సో, నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచి వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాల్సి? ₹5,000 మేడం. డిపాజిట్ కాదు మేడం, అది ఫ్రాంచైజీ అమౌంట్. ₹5,000 అంతే. అది కాన్స్టెంట్ 5,000 కడితే ఆయన ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. అది ఎన్ని ఇయర్స్ కట్టాలి సార్ అట్లా? 1 ఇయర్. 1 ఇయర్‌కి 5,000 కట్టాలి. 1 ఇయర్ కాదమ్మా, పర్ మంత్కి ₹5,000. ఎవ్రీ మంత్ 5,000 చొప్పున కట్టుకుంటా వెళ్తే ఆయన ఎన్రోల్ చేసుకున్న ఈ ఇయర్ పాటు అతనికే ఇస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్కి ఇచ్చాం, ఇంకో పర్సన్కి ఇవ్వము. ఇంకా అర్థమైందమ్మా? అంతే అంతే, ఒకతనికే ఇస్తాం. అది విలేజ్ మోడల్లోనే అనుకున్నాం మేము ఇప్పుడు. అది విలేజ్ మోడల్లోనే ఈ పంచాయతీకి సో ఈ పర్సన్ ఇచ్చాం కాబట్టి ఇంకో పర్సన్కి ఇచ్చేదానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇన్ కేస్ అతను డ్రాప్ అయితే రెన్యువల్ చేసుకోకుండా అని ఉంటే అప్పుడు సెకండ్ పర్సన్ ఆప్షన్ కింద చూస్తాం. ఓకే సార్, ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ వెనకాల ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? మీరు ఎక్స్పీరియన్స్ అయిన రీజన్ ఏదైనా ఉందా? ఇప్పుడు నేను గమనించిన వాళ్ళల్లో చాలామంది బిజినెస్ల కోసం, అంటే బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతో 5 లక్షలు 10 లక్షలు పెట్టి చిన్న బట్టి కొట్టు పెట్టుకోవాలన్నా 5 లక్షల రూపాయలు అంటే అంతంత డబ్బులు పెట్టి దాని మీద 24/7 ఎఫర్ట్ పెట్టి మంత్లీ వచ్చే ఏదో 5,000కో 10,000కో ఇంత కష్టపడుతున్నప్పుడు నేను ఎంప్లాయీ మోడ్లో ఎందుకు తీసుకోలేదనంటే, వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేయడము, టార్గెట్ సేల్స్ ఇవ్వడము, ఇదంతా ఎందుకు? ఇది అవసరం లేదు కదా. ఈ మోడల్లో ఇస్తే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళే గెయిన్ చేసుకుంటారు. నేను ఆ 10% అనేది ఎందుకు పెట్టామంటే కంపెనీ సస్టైన్ అవుతుంది కదా. కంపెనీ సస్టైన్ అవుతుంది కదా. ఈ మోడల్లో లార్జ్ స్కేల్లో నేను చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కదా. ఇది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, మా దగ్గర ఈ కంటెంట్ అనేది 29 స్టేట్స్కి ఉంది. ఈ విధంగా నేను చేయాలంటే ఇంకో 10 సంవత్సరాలు నేను సేల్స్ మోడల్లో వెళ్తే చాలా ఎక్కువ టైం పట్టుద్ది. అందుకని చెప్పి ఓపెన్ సోర్స్ చేస్తున్నాం. అంటే ఎవరు అమ్ముకుంటే, ఎవరు ఎంత అమ్ముకుంటే అన్ని డబ్బులు అనే విధంగా ఓపెన్ మోడల్లోకి తీసుకొస్తున్నాం. సపోజ్ మీ వీడియో ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, ఏపీ స్టార్ట్ చేస్తాం ఇన్స్టెంట్గా. అలాగా ప్రతి చోట ఇదే మోడల్లోకి తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంలోనే చేస్తున్నాం దీన్ని. ఓకే. అండ్ ఈ బిజినెస్ ఫ్రాంచైజ్కి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన క్రైటీరియా లైక్ మీరు చెప్పినట్టు ఇంటర్ అయినా డిగ్రీ అయినా చదవాలి. అండ్ డాక్యుమెంట్స్ కేవైసీ విషయానికి వస్తే ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంటు, అడ్రస్ ప్రూఫ్, ఇవి ఈ 3-4 మినిమం కేవైసీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటాము. వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేసి ఎంఓయూ కూడా 1 ఇయర్కి రాసిస్తాం. 1 ఇయర్ తర్వాత ఎక్స్టెండ్ కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు అతను. సో ఆ స్మాల్ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే ప్రాపర్గా కంపెనీ పెట్టుకొని ఈ మాడ్యూల్ని తీసుకోవాలనుకుంటే దీని కంపెనీలు ఇవన్నీ ఏం అవసరం లేదమ్మా, అవసరం లేదు. ఆఫ్లైన్గా వాళ్ళు బిల్డప్ చేసుకోని అవసరం లేదు. ఆన్లైన్లో వాళ్ళకి ఆఫీసు ఇవన్నీ ఏం అవసరం లేదమ్మా. వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్లీ చిన్నోళ్ళు, అంటే చిన్న జీతానికో లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నోళ్ళు. వాళ్ళ సరౌండింగ్ రేడియస్లో ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్ చూస్తే ఒక 100 మందో 150 మందో క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు, అంటే క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉంటుంది. ఈవెన్ 3rd క్లాస్ 4th 5th కూడా ఉంది మా దగ్గర. వరస్ట్ సినారీలో చూసినా ఒక 200 నుంచి 300 మంది పిల్లలను అయితే వీళ్ళు క్యాచ్ చేయొచ్చు. ఆ 200-300 మెంబర్స్కి వీళ్ళు అమ్ముకోగలిగితే ఎంత అయింది? 15 లక్షలు వచ్చాయి. 15 లక్షల కంపెనీకి 1.5 వచ్చింది, వీళ్ళకి 13.5 వచ్చాయి. రైట్ అమ్మా? పర్ మంత్ ఎంత సాలరీ వచ్చినట్టు? 1 lakh వచ్చినట్టు కదా. నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్కి ఉన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒకటి మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి మేడం. ఈ ఇయర్ సమ్ ఎక్స్ అనే అడ్మిషన్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన కంటిన్యూ కావాలనుకుంటున్నాడు. ఈ ఎక్స్ అనే అతను ఇప్పుడు 6th ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ 7th వెళ్తున్నాడు అనుకుందాం మేడం. ఆ 7th వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒకసారి మీరు కమిషన్ తీసుకున్నారు దీనికి, రెండోసారి ఆటోమేటిక్గా అతనే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఏంటంటే అది కూడా ఆయన కిందకే వస్తుంది డబ్బులు. నెక్స్ట్ ఇయర్ మాతో పాటు వీళ్ళు కానీ కంటిన్యూ కానీ అయితే
ఈ 5,000 కాస్త నెక్స్ట్ ఇయర్కి మేము ఏమనుకున్నామంటే 7,500 పెడదామని అనుకున్నాం సెకండ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి 10,000 పెడదామని చెప్పి అనుకున్నాం. 3 ఇయర్సే లాకిన్ పీరియడ్ ఉంటుంది. 3 ఇయర్స్ కంటిన్యూ ఎవరైనా కావాలంటే కావచ్చు. వన్ మోర్ థింగ్ బెనిఫిట్ ఏంటంటే మంత్లీ ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేశారో అంటే స్టేట్ మొత్తం మీద రైట్ అమ్మా, ఆ టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 50,000 రూపీస్ ఇద్దామని చెప్పి అనుకున్నాం కంపెనీ సైడ్ నుంచి. ఎంకరేజ్మెంట్ కోసము 50,000 రూపీస్ పెడదామని చెప్పి అనుకున్నాం. బెస్ట్ ఫ్రాంచైజీస్ సేల్స్ పర్సన్ అన్నట్టు సెంటర్. అండ్ సార్ ఇప్పుడు ఒకటేసారి ఈ కాన్సెప్ట్ నచ్చి ఎవరైనా బిజినెస్ పార్ట్నర్ ఒకటేసారి 3 ఇయర్స్ లాక్ చేసుకోవాలి అని అనుకుంటాడు. అంటే 1 మంత్ చూద్దాంలే అలా కాకుండా ఒకటేసారి 3 ఇయర్స్ ఇవ్వరు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ సేల్స్ ఒకటే కాదు ముఖ్యం, పేరెంట్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు రైట్. ఇంకొక విధంగా ఏదో సేల్ చేయాలనే ఉద్దేశంతో ఏదంటే అది చెప్పి ఆ విధంగా వద్దు. మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల పేరెంట్కు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి, వాట్ అనేది కంపెనీ పాలసీ ప్రకారం మాత్రమే అతను ఫాలో అవుతాడో లేదో చూసుకున్న తర్వాత మాత్రం ఇది 1 ఇయర్కే రాస్తున్నాం. 1 ఇయర్లో ఎంత ఎక్కువ సేల్స్ చేసేది మాకు వద్దుమా, ఎంత నీట్గా మనం సర్వీస్ ఇచ్చామనేది పాయింట్ నాకు కావాలి. అంటే మనకి జెన్యూన్ పార్ట్నర్ కావాలి, జెన్యూన్గా బిజినెస్ పార్ట్నర్ కావాలి అంతే. ఓకే సార్, ఇంకా ఇందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా వస్తే గ్రావిటీ క్లౌడ్ చూసుకుంటుందా? టెక్నికల్ సపోర్టు ఎవరన్నా ఏమన్నా బగ్స్ ఏదన్నా లేకపోతే ఎర్రర్ ఏమన్నా 99 కాదు 100% ఇప్పుడు వరకు అయితే లేదమ్మా. ఒకవేళ వచ్చినా కూడా కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది, వాళ్ళు ఫిక్స్ చేస్తారు వాళ్ళకి. తర్వాత కంటెంట్ ఎక్కడన్నా అప్డేట్ చేయాలన్నా మొత్తం అంతా ఓకే, అంటే గ్రావిటీ క్లౌడ్ కస్టమర్ కేర్ నంబర్ ఇస్తుంది. పేరెంట్స్ కావాలంటే డైరెక్ట్ కూడా కాల్ చేయొచ్చా సార్? ఓకే, ఆప్షన్ కూడా ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. అండ్ జోనల్ ఆఫీసెస్ అని సెపరేట్ ఉంటాయి అండ్ హెడ్ ఆఫీస్ గ్రావిటీ క్లౌడ్ కిందకి వస్తుంది. జోనల్ ఆఫీసెస్ ఎక్కడ అలా ఉండవు, అంటే ఫ్రాంచైజెస్ మాత్రమే. ఇప్పుడు మనకు అక్కడ ఎవరన్నా మన రిప్రజెంటేటివ్ ఉన్నారంటే ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నాడో అతనే మన రిప్రజెంటేటివ్. అతను యాప్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం కాబట్టి అతనే మ్యాక్సిమం సొల్యూషన్ చూపిస్తాడు. అక్కడ కస్టమర్ కేర్కి చేయాల్సినంత అవసరం ఉండదు. ఎక్కడో ఏదో ఫ్రాడ్ జరిగితేనో ఇంకోటి ఏదైనా జరిగితే అప్పుడు ఉంటుంది ఛాన్స్. దాంట్లో ఎంఆర్పి 5,000 ఉంటుంది మేడం, దానికన్నా పెంచేదానికి వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అది 5,000 అంటే 5,000 ఉంటుంది, కానీ డిస్కౌంట్ చేసేదానికి ఫ్రాంచైజర్ చేతిలో ఈ డిస్కౌంట్ కూపన్స్ అనేవి ఉంటాయి. అవును, అంటే 5,000 10,000 అమ్మాలంటే అతను మాడిఫై చేసేందుకు ఛాన్స్ లేదు కదా. ఉంటుంది మంత్లీ అయితే 500 ఉంటుంది, అంటే టోటల్గా ఇయర్ మొత్తం 6,000 అవుతుంది. వన్ టైం పేమెంట్ చేస్తే 4,000 సమ్ డిస్కౌంట్ ఏదో ప్రైస్ వచ్చి 4,000 ఎంత ఉంటుంది.